welcome back to our channel and we are back again with a new video in this new year city. for the first time in new city any news ఈ న్యూస్ ఎన్ని రోజులకు ఉంటుందో చూద్దాం. Emotional damage. సో 2024 లో ఫస్ట్ వీడియో ఇది అంటే New చాలా year చేంజెస్ లైఫ్ అప్డేట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ అప్డేట్స్ వల్ల మేము ఇద్దరం ఒక్కొక్క సిటీలో అలా నేను 100 మైల్స్ అవే అంటావా? అన్ని బయల్స్ లేవు సో ఇప్పుడు హైదరాబాద్ లో ఉండాల్సిన నేను ఒక నెల బట్టి బెంగళూరులో ఉంటున్నా. నన్ను హైదరాబాద్ లోనే ఉన్నా. వీళ్ళందరూ హైదరాబాద్ లోనే అని ఉన్నారు. తర్వాత నన్ను మిస్ అయిపోయి శ్రావణి లేకుండా నేను ఉండలేను అని చెప్పి నెల కాగానే పరిగెత్తుకుంటూ బెంగళూరు వచ్చేసి. అయ్యో రామా, అయ్యో అదంతా తప్పు. అంటే అది ఇక్కడ ఉన్న మాటలు నిజమే కానీ దాన్ని మిస్ అయ్యి రావడం అనేది బెంగళూరు తిరిగి చూడాలి, ఒప్పుకోవాలి కదా. బతికించా. అలా సరే నేను ఇక్కడ ఉన్నప్పుడు అంటే మనం అంత ఈజీగా ఒక ఊరికి వెళ్ళి తిరిగి ఊరికే చూడడానికి అయితే ఎవరు పోము. అంటే ఫస్ట్ టైం నేను బెంగళూరుకి రావడం. అంటే నేను ఇంతకుముందు వచ్చాను కానీ ఊరికే ఒక టూరిస్ట్ లాగా 2-3 days ఉండి వెళ్ళిపోయాను. బట్ అంటే అంతే ఇప్పుడు మాకున్న అక్కడ టైం స్కెడ్యూల్స్ మేము కలిసి అలా ట్రిప్స్ కి వెళ్ళడం ఇన్ని రోజులు అయితే జరగలేదు. అప్పుడు పూణే షిరిడి ప్లాన్ తప్పితే. తర్వాత సో ఇప్పుడు నేను ఎలాగో ఇక్కడ ఉన్నాను కదా, నాకు ఇక్కడ ఒక 3 days హాలిడేస్ లాగా అంటే వీకెండ్ హాలిడేస్ లా ఉన్నాయి కాబట్టి ఖుషి వచ్చింది. ఖుషితో నేను ఇప్పటివరకు ఇంకా బెంగళూరు ఎంత తిరిగి చూడలేదు, నెల బట్టి ఉంటున్నాను కూడా. డైరెక్ట్ గా నాకు ఎక్కడైతే పని ఉందో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను అంతే. సో ఇప్పుడు ఖుషి వచ్చింది కాబట్టి ఖుషితో బెంగళూరు మొత్తం ఇలా తిరిగి చూస్తాను. సో 3 days కి నేనే పొద్దున ఐటినరీ వేసి ఎక్కడెక్కడ ఏంటి అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి చూడొచ్చు అన్నది రాసుకున్నాము. బట్ అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామనేది చూద్దాము. అలా ఇది డే 1 ఆఫ్ బెంగళూరు సిరీస్ అన్నమాట. సో మొత్తం కలిపి ఒకే వీడియోలో రావచ్చు లేదా ప్రతి డేకి ఒక వీడియో. నో వి మేక్ ష్యూర్ దట్ బెంగళూరు అట్లీస్ట్ 3 videos రావాలి. అంటే ఆ వీడియోస్ రావడం కోసమైనా మేము తిరగాలి. నేనైతే ఫుల్ గా తిరగాలని వచ్చాను. దానికి 3 days హాలిడేస్ ఉన్నాయి. దీని తర్వాత అది దొరకదు, నేను దొరకదు. నా తర్వాత నాకు ఇంకా పెద్ద లైఫ్ అప్డేట్ ఉంది. దానికోసం ఐ విల్ బి అగైన్ బిజీ ఫర్ నెక్స్ట్ 2 years. సో ఓకే ఫైన్, ఇంట్రొడక్షన్ ఇంత లేట్ అయిపోయింది బట్ ఓకే. సో డే 1 at Bangalore ఇప్పుడే వచ్చి విల్ హ్యావ్ టు గెట్ రెడీ, హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్, విల్ హ్యావ్ టు గెట్ రెడీ. ఈసారి గెట్ ఇంటూ అవర్ వీడియో నార్మల్ గా కాకుండా న్యూ ఇయర్ కాబట్టి 2024 కాబట్టి కొద్దిగా చేంజ్ చేద్దాం కాబట్టి ఇది కూడా న్యూ చేద్దాం ఒక ట్రాన్సిషన్ తో. గెట్ ఇంటూ అవర్ వీడియో సగం రెడీ అయ్యి వచ్చాను ఫ్రెండ్స్. అందుకని నెయిల్ పాలిష్ వేసుకోవాలి కదా, మ్యాచింగ్ గా బాగాలేదు నెయిల్ పాలిష్. ఎవరైనా చేస్తారా? పని అవ్వడం ముఖ్యం, ఎక్కడ చేసావా అని ముఖ్యం కాదు. నేర్చుకోండి. రోజు మొత్తం నేను కన్నడలో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఓదా ಬೇಕು ಬೇಡ ಬರ್ತೀನಿ నిన్న ಹೆಸರೇನು నీ పేరేంటి? ఖుషి కంటే నాకు ఒక ఎక్స్ట్రా వచ్చింది. సో ఇది అనమాట డే 1 ఇన్ బెంగళూరు. సో డే 1 ఇన్ బెంగళూరులో ఫస్ట్ ప్లేస్ మేము వెళ్ళాలనుకుంది ఇస్కాన్ టెంపుల్కి. సో బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ కదా. సో మేము వెళ్ళిన 2-3 ఉన్నాయని విన్నాను, కాకపోతే మేము వెళ్ళిన ఇస్కాన్ వచ్చేసి రాజాజీ నగర్లో ఉన్న ఇస్కాన్ అనమాట. సో అదైతే చాలా పెద్దగా ఉంది. నేను ఇప్పటివరకు చూసిన ఇస్కాన్స్లో నాకైతే చాలా నచ్చిన ఇస్కాన్ అనమాట. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది. అండ్ సో యా, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మేము ఆల్రెడీ ఇస్కాన్కి రీచ్ అయిపోయాము. సో నేను టెంపుల్ చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేశాను. లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలౌ చేయలేదు. సో బయట టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కవర్ చేయడానికి ట్రై చేశాను. సో చూసేసి ఎంజాయ్ చేసేసేయండి. అక్క గుర్తొస్తుందండి.
ఎవరిని ఏం అడగాలో భర్తీని బేడ బేకు ఒక్కటే. సో దర్శనానికి వెళ్తున్నామా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఎంత పెద్దదో అసలు గోపురం, కానీ ఒక చోట ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ ఇలా నడుస్తూ హరే కృష్ణ జపం చేస్తారు. అది ఎక్కడ కనపడట్లేదు, చూసి చెప్తా. సో ఇందాక శ్రావణి చెప్పినట్టు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను కూడా చెప్పాలనుకున్నాను. ఏంటి అంటే, సో గుడి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా 3 గోపురాలు లాంటివి ఉంటాయన్నమాట. సో లాస్ట్ గోపురం అంటే ఇంకా స్వామివారు ఉండే గోపురం దగ్గర 108 కింద టైల్స్ ఉంటాయి అన్నమాట. నేల మీద 108 టైల్స్ ఉంటాయి. సో ఆ 108 టైమ్స్ మనం హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ జపం చేయాలన్నమాట. సో అంటే మనం తెలియకుండానే మనం ఆ ప్లేస్ నుంచి ఆ 108 స్టెప్స్ దాటి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వీ విల్ బీ రిసైటింగ్ హరే కృష్ణ హరే రామం జపం ఫర్ 108 టైమ్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఎక్కడైతే మనం ఎంటర్ అవుతున్నామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి వీడియోగ్రఫీ అలౌ చేయలేదు కాబట్టి నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను. బట్ యా అనమాట, అది కూడా నాకు చాలా చాలా నచ్చినది. అండ్ ఇక్కడ చిన్న ఇలాంటి కోనేరు లాంటిది ఒకటి ఉండింది. సో అది కూడా అలా తీసామన్నమాట. అండ్ కమింగ్ టు ది ప్రసాదం కూడా అసలు ఎంత బాగుంటుందో. సో ఆఫ్ కోర్స్ మనకి టెంపుల్స్లో ప్రసాదం చాలా చాలా బాగుంటుంది కదా. సో అదనమాట. సో ఇప్పటికైతే ఇస్కాన్ దర్శనం అయిపోయింది. హలో దర్శనం దర్శనం చాలా 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 బాగా జరిగింది. చాలా పెద్ద టెంపుల్. ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఐ హెవ్ నెవర్ కమ్. ఇది వచ్చాయి కాదు, ఇచ్చారు. యా, సో టైంకి వచ్చాము. యాక్చువల్గా 1కి క్లోజ్ చేస్తారు. మేము కరెక్ట్గా 12:30 అంటే ఆ టైంకి వచ్చి దర్శనం లాస్ట్ బ్యాచ్ అన్నట్లుగా దర్శనం ప్రశాంతంగా జరిగింది. ఆకలి వేసేసింది. దర్శనం ఎండ, ఫుల్ ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి. కాళ్ళు కాలిపోవడంలో కూడా మనకి ఫొటోస్ కావాలి కదా. ఆ ఫొటోస్ కూడా తీసుకొని ఫొటోస్ చూడాలంటే ఫాలో అవ్వాలి ఇన్స్టాగ్రామ్. ఇక్కడ వేస్తాం, ఫాలో అవ్వండి. సో విన్నారు కదా. సో ఇస్కాన్లో దర్శనం అయిపోయిందనమాట. మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. లంచ్కి వెళ్ళాలి దాని తర్వాత. సో లంచ్ చేసేసిన తర్వాత సెకండ్ ప్లేస్ వీ హ్యాడ్ టు విజిట్ వాస్ బసవన్న గుడి. సో ఈ బసవన్న గుడి వచ్చేసి జయనగర్లో ఉందన్నమాట. సో మేము ఇక్కడ నుంచి లంచ్ చేసుకుని మళ్ళీ మెట్రో ఎక్కి జయనగర్ దగ్గర దిగి బసవన్న గుడికి వెళ్ళాము. సో దొడ్డ బసవన్న గుడి. నేనే కట్టుకున్నా, ఎప్పుడు నేనే కట్టుకుంటా, ఇప్పుడు నేనే. అలాంటి ఇక్కడ రాసింది చూడండి, శ్రీ బిగ్ బుల్ టెంపుల్ అంట. కాదండి, నంది టెంపుల్ అండి ఇది. అదేలే, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశారు. ఖుషిది. సో ఖుషి అవుట్ఫిట్ అనమాట అది. సో అలా పోతుంటాం. నాకు ఇది చూస్తుంటే ఎక్కడ జాపాలి గుర్తొస్తుంది. రైట్. ఇక్కడంతా మట్టి. ఏదో చరిత్ర ఉంది టెంపుల్కి. తెలియదు కానీ గోపురం కూడా బాగా యాంటీక్, పాత, పురాతనంగా కనిపిస్తుంది. సో అదనమాట సంగతి. టూరిస్ట్స్ లాగా బెంగళూరులో తిరుగుతున్నాము. అది కూడా ఒక ఫీలింగ్. ఎప్పుడు ఉన్న ఊర్లోనే ఎన్నిసార్లు అండి తిరుగుతాము. అట్లానే హైదరాబాద్ మొత్తం చూసామంటే లేదు. నేను ఫ్రాకులు, గౌన్లు వేసుకునే వయసులో, అంటే మరీ చిన్నప్పుడు తిరిగాను ఏదో అంతే. ఏమో చూద్దాం, 2024లో తిరుగుదామేమో. చూద్దాం. చూడడానికి ఏం చూస్తాం.
వాల్మీకి ఎవరో తెలుసా? తెలిస్తే కమెంట్స్లో ఎవరో చెప్పండి. నాకు తెలుసు, రామాయణం రాశారు. అంటే నాకు తెలిసిన రామాయణం వాల్మీకి రాశారు. మీరు మళ్ళీ కమెంట్లో ఫైట్స్కి రాయించండి. సో ఏదో వాల్మీకి ఆశ్రమ మహాసంస్థాన ఆదిగురు పీఠ అంట. ఇది టెంపుల్ పక్కనే ఉండింది. అక్కడికి వెళ్ళా కదా ఇందాక, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే ఈ టెంపుల్ తెలుసుకోండి. వర్చువల్ టూరిజం డిపార్ట్మెంట్ శ్రావణి అండ్ సాత్విక. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. బట్ ఎంత గ్రీనరీ, ఎంత పీస్ఫుల్గా ఉందో. చిన్నగా ఉంటుందేమో ఆంజనేయ స్వామి. నువ్వు కూడా చేయండి. నేను చేస్తున్నా, కానీ నేను ఊరికే చేస్తున్నా, వాళ్ళు ఒక పని కాదు చేస్తున్నారు. దట్ ఈస్ డిఫరెన్స్. సేమ్ బట్ డిఫరెంట్. ఇందాక మీకు నంది చూపించాను కదా, 500 years ఓల్డ్ నంది అంట. యాక్చువల్గా ఫోటోగ్రఫీ అది అలా చేయలేరు, యాక్చువల్గా లేదన్నారు. బట్ దెన్ ఎవరు లేకపోయేసరికి నేను హైలైట్ చేసిన సాత్విక అంటే నాకు కూడా తెలియదు. సో నన్ను ఇన్వాల్వ్ చేయాలి. అవునవును. ఇంత పీస్ఫుల్గా పొద్దు నుంచి టెంపుల్స్ తిరిగి భక్తి చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇంత పీస్ఫుల్గా అయ్యో ఎక్కడ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మేము ఎక్కడ ఉన్నామంటే బెంగళూరులో లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ అని చెప్పి అక్కడ ఉన్నాము. సో జయనగర్లో ఇందాక టెంపుల్కి వచ్చాం కదా, అదే దొడ్డే బసవన్న టెంపుల్, అది జయనగర్లోనే ఉంది. సో జయనగర్లో ఒకేసారి చూసుకొని వెళ్ళిపోయేవి ఏమన్నా ఉన్నాయి అని అంటే ఇది కనిపించింది. సో జనరలీ నాకు ఈ నేచర్, ఐఎమ్ నేచర్ లవర్ నిజంగా. సో ఊరికనే అంటే ఈరోజు నేను నేచర్ డ్రెస్ వేసుకున్నా. సో యూఆర్ మై లవర్ ఆల్సో. నేచర్ని కాస్త ఆస్వాదిద్దామని చెప్పి బొటానికల్ గార్డెన్ చాలా బాగుంది. సో మేము కూర్చున్న ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అబ్బా అంత బాగుంది. అంటే చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. హ్యూజ్. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వాకింగ్కి ఇక్కడికే వస్తారు అనుకుంటా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, కపుల్స్. సో అందరూ వస్తారు. ఇక్కడ ఎంట్రీ ఫీజు 30 రూపీస్ ఉంది. ఏమేమి చూడొచ్చు అన్నారు? రోజ్ గార్డెన్, మిర్రర్ హౌస్, సారీ గ్లాస్ హౌస్. యా. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి అని విన్నాను, దానికోసం మెయిన్గా వచ్చాను. బట్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ లేదని అంటున్నారు. ఏమో మరి. మంకీస్ని చూసాము. తర్వాత ఇంకా ఏవేవో గార్డెన్స్ చెప్పారు, అవి చూడొచ్చు. చూస్తూనే ఉన్నాను కదా నేను రోజు చూస్తూనే ఉన్నాను కదా. మళ్ళీ కొత్తగా చూసిందంటే అదే కదా. మాకు ఒంగోలులో బాగా కోతులు ఉండేవి. ఎలా అంటే మేము పుట్టింది అక్కడే కాబట్టి. నేను నిజంగా చెప్తున్నా. మనం అక్కడ పుట్టలేదా? ఎక్కడ పుట్టా? అక్కడే పుట్టాంలే, చెప్తున్నా. అక్కడ ఎలా అంటే మేము ఇల్లు తాళాలు వేసుకొని ఉండాలన్నమాట, లేకపోతే కోతులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. మనకి తెలియని కూడా తెలీదు. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగాయి. కాకపోతే ఈ మధ్య అస్సలు కనిపించలేదు కొన్ని ఏళ్ళగా. అంటే మోర్ దెన్ 10 years నుంచి అసలు కోతులే కనిపించట్లేదు మనకు ఒంగోలులో, నువ్వు గమనిస్తే. అవునవును. మనం ఇల్లు మారామా, అయినప్పటికీ ఇక్కడ కన్స్ట్రక్షన్ మారి మన కొత్త ఇంటికి వచ్చినా కానీ అసలు కనిపించట్లేదు. అదే చెప్తున్నా కదా, అసలు కోతులే కనిపించట్లేదు. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ హైదరాబాద్లో కోతులు ఉండవు జనరల్గా, పావురాలు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో. చెన్నైలో కాకులు ఎక్కువ ఉంటాయి. కోతులు అంటే మాకు ఒంగోలులో బాగా అలవాటు. బట్ ఇక్కడికి వచ్చేసరికి లేవు, అక్కడ కూడా లేవు. అండ్ చాలా రోజుల తర్వాత ఇక్కడ చూస్తున్నాం బెంగళూరులో. నాకు ఇప్పటివరకు బెంగళూరులో చాలా నచ్చింది నేచర్ లవర్స్ అనుకుంటా వీళ్ళందరూ కూడా. ఇట్స్ నోన్ ఫర్ సో మెనీ ట్రీస్, గ్రీనరీ చాలా చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం. బాగుంది. Day 1 ఇలా జరిగింది. Day 1
ఇప్పటితో ఎండ్ చేసి ఇంటికి వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ కాసేపు చిల్ అవ్వాలని, అంటే మళ్ళీ ప్లాన్స్ ఇప్పుడు ఫోన్లలో ఇద్దరికి ఛార్జీలు అయిపోయాయి. సో మేము నేచర్ కనెక్ట్ అవ్వాలి. నేచర్ కనెక్ట్ అయ్యి నేచర్తో కొద్దిగా బాడీని రీఛార్జ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవాలి. డే 1 ఇక్కడతో మనం ఎండ్ చేద్దాం అనమాట. ఎండ్ చేసేద్దామా గైస్? సో డే 1 ఇక్కడ ఎండ్ చేసి డే 2 నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మీరు ఆశించండి, మేము ఆశిస్తాము. నెక్స్ట్ వీడియో త్వరలో ఇవాళ ఎడిట్ చేస్తానని నాకు నేను శపథం చేసింది. సో ఈ రోజు ఎడిట్ చేసి త్వరలో పోస్ట్ చేసి నెక్స్ట్ వీడియో కూడా ఆ రోజు తీసిన రోజు ఎడిట్ చేసేస్తానని మీకు కూడా శపథం చేస్తున్నాను అని అనుకుందాము. సో త్వరలో కలుద్దాము. డే 1 ఇలా అయింది. డే 2 ఎలా అవుతుంది, మేము ఏమేమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మీరు ఒకటి ఊహించుకోండి, మేము ఒకటి ఊహించుకోవాలి అని చేద్దాం. అన్నీ ఆల్సో కమెంట్ సెక్షన్ లో మీకు 3 days మేము ఎక్కడెక్కడ తిరిగామో తెలిసింది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాకుండా అది ఓకే. అండ్ ఇది కాకుండా మీకు ఏమన్నా ఉన్నాయా చూడాల్సినవి, మేము ఏదైనా మిస్ అయ్యామా అనేది మాకు చెప్పండి. సో దట్ నెక్స్ట్ ట్రిప్లో అవి కవర్ చేస్తాం. కవర్ చేసినవి కాకుండా అవి కవర్ చేస్తాం. మళ్ళీ అయితే బొటానికల్ గార్డెన్కి వస్తాం. ఓకే గాయస్, బాయ్.